చలో తొందరగా వచ్చేసి అలా చూస్తున్నారు కదా చార్మినార్ ఇంకా 24 అవర్స్ దాకా ఆన్లైన్ ఉంటుంది గుడి. తొందరగా వచ్చేసి తొందరగా కాయిన్ దొరుకుతుంది. ఇదైతే అస్సలు లేస్తలేదు, అందరు దాటుకుంటూనే పోతురు దాని మీద నుంచి. ఏం చేస్తాం ఇంకా, అది ఎంత లేపినా కానీ లేస్తలేదు. అందరు భయపడుతురు దాన్ని దాటాలంటే కూడా. కానీ దాటేసుకుంటా ముంగటికి వెళ్ళిపోయినాం. ఇంకా దగ్గరికి వచ్చేసిన నేనైతే గుడి దగ్గరికి. లైన్ చూస్తున్నారు కదా అసలు ఎంత పెద్ద లైన్, 4-5 లైన్స్ అదైతే తిరుగుతూ ఉంది. నేనైతే ఫస్ట్ లైన్లో వెళ్ళినా మీకు మంచిగా దర్శనం దగ్గర నుంచి చేయించాలని చెప్పి చాలాసేపు అయింది. కాకపోయినా కానీ దర్శనం మాత్రం తొందరగా అయ్యింది. అసలు లైన్ ఎక్కడ కూడా స్టక్ అయ్యేదే లేదన్నమాట, వెళ్తూనే ఉంది. ఒక ½ అవర్లో అయిపోయింది దర్శనం. నేను కూడా ఫస్ట్ కమాండ్ నుంచి వచ్చిన లైన్లో నించొని, అండ్ నాకైతే మంచిగా అయింది దర్శనం. 2 టైమ్స్ చేసుకున్నా నేనైతే దర్శనం. అమ్మ చూడండి ఇంకొచ్చేసింది తల్లి దగ్గర. లైన్ ఫస్ట్ నుంచి వెళ్ళిన మీకు చూపించాలని. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, పోని వాళ్ళు ఎవరైనా ఉంటే దర్శనం చేసేసుకోండి తల్లిది. అసలు ఎంత కడ ఉంది తెలుసా గుడి అంతా. అబ్బా బాబా దేక్నేక మహోలే. అక్కడ కనిపిస్తుంది కదా ఆమె ఫోన్ పట్టుకొని, ఆమె గుడికి చైర్మన్ అంట. కాయిన్ తీసేసుకున్న ఆఖరికి. ఇక న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడ ఇంకా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అసలు నించట్లేదు పోలీస్ వాళ్ళు, సెక్యూరిటీ అయితే అసలు. बहुत अच्छा लगता है। जय बोलो भाग्यलक्ष्मी माता की जय। చాలా బాగుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? 2 years నుంచి వస్తారు. 2 years నుంచి వస్తారా? చాలా బాగుంది. అందరూ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు ఛాన్స్ మాత్రం. సరే ఎంత లేట్ అయినా ఇస్తారు. అవునా? ఎక్కడి నుంచి మీరు వచ్చింది? మేము వచ్చింది గట్కేసర్. గట్కేసర్ నుంచి వచ్చిరా? గట్కేసర్ నుంచి ఈసెల్ నుంచి ఇక్కడికి. ఇంత దూరం నుంచి కూడా అమ్మ కాయిన్ కోసం ఇంత దర్శనం చాలా. అది మంచి గుడి. ఎంత దూరం వెళ్ళి कहाँ से आया? इधर शादी बंडे से। शादी बंडे से आया? अब 5-6 साल से इधर आते हैं। 5 साल से। दर्शन हुआ अम्मा को? काइन मिला? अच्छा लग रहा है? अच्छा लग रहा है। दर्शन अच्छा हुआ सब अच्छा। ओके काइन मिल गया? अच्छा मिल गया। अच्छा मिल गया। नेक्स्ट ईयर भी आओ। आएंगे आप दूसरों से आएंगे। ఎన్ని సంవత్సరాల నుంచి? ఇప్పుడే ఫస్ట్. ఇప్పుడే ఫస్ట్ సారా? నిజంగా చాలా అంటే చాలా భాగ్యం ఉండాలి. నేనైతే 2 టైమ్స్ తీసుకున్నా. ఫస్ట్ సారి ఈసారి మంచిగా ఉన్నా నేనైతే హ్యాపీ. ఇంకా పైకి ఎక్కేసిన చార్మినార్. ఇంకా మీకు మంచి వ్యూస్ చూపిస్తామని మెట్లు చూడండి అసలు ఎంత పైకి ఉన్నాయంటే ఒక్కొక్కటి హైట్ ధమ్ ధమ్ అయిపోయిన తల్లో అనిపించింది. ఫస్ట్ సారి నేను కూడా చార్మినార్ ఎక్కింది. ఎన్నిసార్లు పోయినా షాపింగ్ చేస్తాం వచ్చేస్తాం, కానీ చార్మినార్ ఎక్కడం నేను కూడా ఫస్ట్ టైము. బాగుంది పైనుంచి వ్యూ. ఇంకా చూడండి కూర్చున్నారు. అసలు ఏమన్నా వ్యూ చూడండి ఎంత బాగుంది. అసలు చార్మినార్ అనుకోవచ్చు, ఎంత బాగుంది చూడండి వ్యూ. అమ్మ దయ అంత, అమ్మ దయ అంటే ఏదైనా ఉన్నాయి గుడి చుట్టూ ముట్టు లైన్ వస్తూనే వెళ్ళినా. నాకైతే 1/2 అవర్ అయిపోయింది దర్శనము. అస్సలు లైన్ ఎక్కడ కూడా స్టక్ అయ్యేదే లేదు. చార్మినార్ చూడండి. మేము ఉన్నది చార్మినార్ పైన మాట్లాడుతున్నాము. ఎన్నిసార్లు వచ్చిరండి చార్మినార్ ఎక్కి? ఫస్ట్ టైం ఎక్కిన చార్మినార్ కూడా దొరికింది ఒక ఆయన. దొరికింది. జై భాగ్యలక్ష్మి మాత. ఇక్కడ అక్క వాళ్ళ దర్శనం అయిపోయింది. మంచిగా కూర్చురు మాట్లాడదాం. అయిపోయింది అక్క దొరికింది ఒక ఆయన. అమ్మవాళ్ళి దొరికింది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం దొరికింది అంటే కాయిన్ మీ అందరికి కదా? మీరు కూడా మల్కాజ్గిరి 4 years నుంచి వస్తున్నారా? మేము 10 years నుంచి వస్తున్నాం అమ్మ దగ్గరికి. 4 years నుంచి వస్తున్నాం మేము. దర్శనం అయితే చేసుకుంటారా? కాయిన్ చేసుకుంటాం అమ్మ. బాగుంటుంది అమ్మది. ఎప్పుడు లక్ష్మి ఉంటుంది. లక్ష్మి మాకు అమ్మ కటాక్షం ఎప్పటికుంటది. భాగ్యలక్ష్మి కటాక్షం మాకు.
అక్క వాళ్ళు చాలా కూర్చున్నారు, మంచిగా పైకి ఎక్కి దర్శనం అయిపోయింది. చల్ల గాలి వస్తుంది చూడండి, ఎంత బాగుంది ఇక్కడ వ్యూ కూడా. అసలు రండి మీరు కూడా ప్రసాదంకి. తొందరగా వచ్చేసే, తొందరగా కాయిన్ తీసుకోండి. నిజంగా ఎక్కని వాళ్ళు ఉంటే ఒక్కసారైనా చార్మినార్ ఎక్కండి, ఎంత బాగుంది తెలుసా. అసలు మబ్బులు పైన అసలు దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇక నేను వచ్చిన దారి ఇదే, 4 దారులు ఉంటాయి. లైన్ ఎక్కడ కూడా అసలు ఆగేదే లేదు. దర్శనం అయితే తొందరగా అయిపోతుంది. ఇది 3rd కమాన్, మనం మదీనా నుంచి వచ్చిన కమాన్ ఇది. నేను కూడా ఆ కమాన్ నుంచి లైన్లో నిలబడి వచ్చిన, కాకపోతే ఇంత లేట్ అనిపించలేదు, తొందరగా అయిపోయింది దర్శనం. దేనికైనా అదృష్టం ఉండాలంటారు కదా, అట్లా. ఇంకా చార్మినార్ ఎక్కినాక అయితే నాకు కూడా ఫుల్ హ్యాపీ. నేను కూడా ఫస్ట్ టైం, ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అస్సలు ఒక్కసారి కూడా వీలు కాలేదు పైకి ఎక్కడానికి. అసలు ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు తెలుసా. అసలు ముస్లిం వాళ్ళది ఒక్క షాప్ కూడా అదో చూడండి, అన్నీ క్లోజ్ చేసి పెట్టేసేసిర్రు మొత్తం. అసలు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. 3 days 4 days ఇంకా అమ్మ దర్శనానికి. అసలు స్పెషల్ కదా చార్మినార్, భాగ్యలక్ష్మి అంటే దానికి ఒక చరిత్రనే ఉంది, చెప్పాలనుకుంటే కొంచెం కూడా కాదు అసలు. చూడొచ్చు, ఇది మక్కా మసీద్. సూర్యుడైతే ఒక రేంజ్లో దంచుతున్నాడు, నా నెత్తి మీద ఉండు సూర్యుడు. ఇది ఇంకో వ్యూ చూడండి. మనుషులు అసలు జనాలు ఎంతమంది అమ్మవారి దర్శనం గురించి. ఇంకా సూర్యుడిని చూపిస్తున్నాను, అసలు ఇంకో నా నెత్తి మీదనే. మంచిగా అనిపించింది ఈసారి అయితే. అసలు పైకి కూడా ఎక్కిన నేను కూడా. అందరు నాతో మాట్లాడడానికి కూడా చాలా ముందుకు వచ్చారు. నాకు కూడా హ్యాపీ అన్నట్టు అనిపించింది. అసలు వీడియో గురించి వెళ్ళినా మంచిగా వీడియో బ్లాగ్ చేసుకున్నా, అమ్మవారి దర్శనం చేసుకున్నాను, చార్మినార్ ఎక్కిన, కాయిన్ దొరికింది, ఇంకేం కావాలి, ఫుల్ హ్యాపీ. ఇది లోపల వ్యూ వస్తుంది చూడండి, పైనుంచి మొత్తం రౌండ్ అన్నమాట. లోపల నుంచి కిందికి 4 స్తంభాల నుంచి దారి, కానీ ఒకటే స్తంభం నుంచి ఎక్కేది దిగేది. పావురాలు అయితే చాలా ఉన్నాయి. అలసిపోయిన కిందికి వచ్చేసి మంచిగా చార్మినార్ హిరాని చాయ్ అంటే ఫేమస్ కదా, అది ఫేమస్ ఏమో కానీ చాయ్ లవర్ని నేనైతే. ఇంకా చాయ్ తాగకుండా ఉంటామా మనం. మంచిగా చాయ్ తాగేసిన, అలసిపోయినా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి చూస్తున్నారు కదా చార్మినార్ వ్యూ, ఇరానీ చాయ్. చాయ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారైనా టేస్ట్ చేయండి, చాలా బాగుంది చాయ్ కూడా. 25 రూపీస్ తీసుకుంటు. కాకపోతే ఇంకా వ్యూ అయిపోయింది. ఇక్కడ నుంచి బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. జై బోలో భాగ్యలక్ష్మి మాత. ప్లీజ్, మీ గురించి ఇంత కష్టపడి వీడియో తీసిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.